కాలానికి వదిలేయాలా. కొన్నిటిని నువ్వేం చేయలేవు. ఇందాకనే చూసిన పేషెంట్ అని నేను, లివర్లో క్యాన్సర్, కీమోథెరపీ తీసుకుంటున్నారు, 6 కీమోథెరపీలు అయిపోయినాయి. ఆందోళనగా ఉంది పేషెంట్కి. నయమైద్దా నయం కదా, నయమైద్దా నయం కదా, నయమైద్దా నయం కదా, టెన్షన్. లివర్ క్యాన్సరు అడ్వాన్స్ అయితే బతికే సమస్య లేదు, 6 నెలల్లో చచ్చిపోతారు. నా దగ్గర ఉన్న సైన్స్ అది, నాకు ఆన్సర్ తెలుసు. అది ఆ మనిషికి వస్తే చచ్చిపోతారా, నీకు వస్తే చచ్చిపోతారా, నాకు వచ్చినా చచ్చిపోతారు. స్టీవ్ జాబ్స్ అనేవాడికి, యాపిల్ కంప్యూటర్స్ని కనిపెట్టినోడికి ప్యాంక్రియాస్లో క్యాన్సర్ వచ్చింది. ఆడికి కూడా తెలుసు చచ్చిపోతారని. ప్రకృతి నియమం. అడ్వాన్స్డ్ క్యాన్సర్ వస్తే బతికే సమస్య లేదు. మనం ఏం చేస్తాం, చివరి దశలో ఊపిరి ఆడకపోతే ఆసుపత్రిలో చేరుస్తాం. చచ్చిపోతాడయ్యా అతను. ఎందుకు ఆసుపత్రిలో చేరుస్తాం? బతుకుతాడని కాదు, పక్కింట్లో వాళ్ళు పొడుస్తున్నారని. వాడెవడో పొడిస్తే నీకేం సబ్జెక్టు? మా నాయన బతకడయ్యా, తెలిసిపోయింది, అందుకని నేను చేర్చడం లేదు చెప్పండి. ఖచ్చితంగా చచ్చిపోతాడని తెలిస్తే ఐసీయూలో చేర్పించకూడదు. డబ్బులు పోతాయి, రోజుకి 20,000 లెక్కన. ఆ ఎదవలు ఎవడు బతికించలేరు. నేనైతే నా పేషెంట్లకు ఏం సలహా ఇస్తానంటే, పేషెంట్కి చెప్తే భయపడతాడు అనుకుంటే, స్వర్గం పోతాను అనుకున్నాడు భయపడ్డు, వాడికైతే ముఖానే చెప్తా. ఎంత అదృష్టవంతుడు స్వర్గం అంటే. నువ్వు చచ్చిపోతావా, నువ్వు 6 నెలల కంటే బతుకమని చెప్తే, సరేలే సార్ స్వర్గం పోతాలే, దేవేంద్రుడి దగ్గర కూర్చుంటాలే అంటాడు. వాడితో గొడవలేదు. చచ్చిపోతామని చెప్తే భయపడతాడు అనుకుంటే బంధువులను పిలిచి, ఇతను బతకడు, 6 నెలల నుంచి సంవత్సరం ఇంటికి తీసుకెళ్ళు, ఏ ఆసుపత్రుల్లో చేర్చొద్దో, మందులు ఇప్పించొద్దు, ఆయన హ్యాపీగా ఉండే విషయాలు చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చి ముఖం మార్చుకొని సీరియస్గా ముఖం పెట్టి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, బాగుందే, ఎట్లా బాగుంటుందండి, భలే మాట్లాడతారే బాగుందే బాగుందే అని సిగ్గు లేకుండా. బాగా ఎట్లుంటుంది దానికి? అవన్నీ మాట్లాడకూడదు. హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకొని సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ చచ్చిపోయేదాకా పక్కన ఉండండి. కొడుకులను పిలువు, కూతుర్లను పిలువు, మనమల్ని మనవరాలను పిలువు, హ్యాపీగా గడపండి. లెట్ దట్ ఫెలో డై హ్యాపీలీ. హ్యాపీగా బతికండు, హ్యాపీగా చచ్చిపోనియండి. ఇది కరెక్ట్గా లైఫ్కి ఆన్సర్ చెప్పడం అంటే. ఈ ఆన్సర్ నీకు తెలిస్తే కాలానికి వదిలేయి, నువ్వేం చేయలేవు. చాలా ఉన్నాయి అట్లా కాలానికి వదిలేయాల్సినవి. ఒక అతనికి విమానం ఎక్కితే భయం, ఎక్కినాడు, ఇక దిగడానికి లేదు. అది దిగేదాకా కాలానికి వదిలేయాల్సిందే. తలుపు తెరిచాడు అనుకో, ఇప్పుడు చస్తాడు. తలుపు తెరచడానికి పోయి ఉండే ఒకడు, అడుండే అమ్మాయి ఉంటుంది కదా, ఎయిర్ హోస్టెస్, పట్టుకొని లాగి యువతలకు వేసింది. నాయనా నువ్వు తలుపు తెరిచి దూకితే నువ్వు చస్తావు, అది తెరిస్తే మేమందరం చస్తాం నాయనా అని. టైంకి వదిలేయాలా. హైదరాబాదులో బయలుదేరిన విమానం ఢిల్లీ పోవడానికి 2 గంటలు పడుతుంది. 2 గంటలు నీ సావు నువ్వు సావు అంతే. 2 గంటల దాకా నువ్వు ఎంత ఏడిసినా బతుకున్నా దిగడానికి వీల్లేదో. అట నీకు భయం ఉంటే ఎక్కగాకు అంతే. అంటారు దానికి. విమానం ఎక్కితే కింద పడద్దేమో భయం, రైలు ఎక్కితే కింద పడద్దేమో, బస్సు ఎక్కితే పడద్దేమో, కారు ఎక్కితే పడద్దేమో. నడిచిపో అయితే, ఢిల్లీ నడిచిపో, నాకేం అభ్యంతరం. నడిచిపోతే లారీ ఎక్కుద్దేమో. నీకు పొలాల్లో నడు, రోడ్డు మీద నడవకుండా పక్కన. ముళ్ళు గుచ్చుకుంటాయేమో, ముళ్ళు గుచ్చుకొని ఇనుప బూట్లు వేసుకో, బరువు అవుతాయి కదా. మరి ముళ్ళు గుచ్చుకోకూడదు అన్నావు కదా నువ్వు. ఆన్సర్లు అట్లే ఉంటాయండి. మనం మాట్లాడితే లీవ్ ఇట్ టు టైం. చాలా ఉన్నాయి అట్లా. పరీక్ష రాసిన ఇచ్చిట్టు కొట్టుకొని 2 ప్రశ్నలు తప్పు రాసినని ఇంకెందుకు ఏడుస్తావు? అయిపోయింది, అది కాగితం వెళ్ళిపోయింది. వాడు రిజల్ట్ ఏమిస్తున్నాడు, ఆడి సావు నీ సావు అంతే. పేపర్ ఆడికి ఇచ్చినాక అయిపోయింది నీ స్టోరీ. కాలానికి వదిలే. నువ్వు కొన్ని మార్కులు వస్తాయనుకున్నావు, రాకపోతే కావాలంటే రీవాల్యుయేషన్కి పెట్టుకో, మళ్ళా అది ఇంకొక ఆన్సరు. కానీ ఒక 10 నిమిషాలు, అరగంట రాసిన ప్రశ్నల గురించి అది కరెక్ట్ రాలి, ఇది కరెక్ట్ రాలి, ఇది కరెక్ట్ రాలి ఆందోళన పడితే ఉపయోగం లేదు. టెన్షన్ పడి దండగా. నెక్స్ట్ రేపు పరీక్ష గురించి ఆలోచించు, క్లోజ్ అంతే. అది టైంకి వదిలేటువంటి